హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ వండర్స్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ సురేంద్ర వర్మ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి టాపిక్ చెప్పబోతున్నాను. ఇదేంటంటే మనం ninite.com అనే వెబ్సైట్ని యూజ్ చేసి మనకి కావాల్సిన ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్స్ అన్నిటినీ సింగిల్ క్లిక్తో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్నిటినీ ఒకే సింగిల్ క్లిక్తో ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ట్యుటోరియల్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఓకే ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా నేను గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను డెస్క్టాప్ తీసుకుంటున్నాను, విండోస్ డి తీసుకుని. Folder view list admin 14 of 16. ఓకే, ఇక్కడ నాకు డెస్క్టాప్ అనేది ఓపెన్ అయింది, విండోస్ డి ఇస్తే, అండ్ ఇక్కడ జీ ఇస్తున్నాను గూగుల్ క్రోమ్ కోసం. Google Chrome 4 of 16. ఓకే, ఇక్కడ నాకు గూగుల్ క్రోమ్ అనేది వచ్చింది, దీని మీద ఎంటర్ ఇస్తున్నాను. New tab Google Chrome toolbar address insert. ఓకే, ఇక్కడ నాకు అడ్రస్ బార్ అనేది ఓపెన్ అయింది, గూగుల్ క్రోమ్ లో న్యూ ట్యాబ్ ఓపెన్ అయ్యింది. ఓకే, ఇక్కడ నేను ninite.com అని టైప్ చేస్తున్నాను. చూడండి, unselected unselect ninite.com selection removed. ఓకే, ఒకసారి స్పెల్లింగ్ చెప్తున్నాను, NINITE. ఓకే, దీని లింక్ కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా క్లిక్ చేసి వెళ్ళిపోవచ్చు ఈ వెబ్సైట్ లోకి. ఓకే, ninite.com. ఓకే, ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. చూడండి, ninite.com selected. Document busy blank. Ninite installer update multiple apps at once. Navigation landmark button. ఓకే, ఇక్కడ మనకి సైట్ అయితే ఓపెన్ అయింది. ఫ్రెండ్స్, మనకి ఈ వెబ్సైట్ వల్ల మనకి చాలా లాభాలు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి మనకు కావాల్సిన అన్ని రకాల సాఫ్ట్వేర్స్ని మనం చాలా తక్కువ సైజులో ఒక 2-3 MBలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఇది ఆన్లైన్ ఇన్స్టాలర్ అనమాట. ఇప్పుడు మీకు గూగుల్ క్రోమ్, ఒపేరా, ఫైర్ ఫాక్స్ ఇలా కొన్ని బ్రౌజర్స్, 3 బ్రౌజర్స్ కావాలనుకోండి. ఈ 3 బ్రౌజర్స్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుంటే ఒక 2-3 MB ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఆ డౌన్లోడ్ అయిన ఫైల్ని ఇన్స్టాల్ చేస్తే మీరు డౌన్లోడ్ అయిన ఫైల్ని మీకు అది ఆన్లైన్ ద్వారా ఆటోమేటిక్గా ఆ 3 సాఫ్ట్వేర్ని సిస్టంలో ఒరిజినల్ ప్యాత్ నుంచి డౌన్లోడ్ చేసుకుని, అంటే ఒరిజినల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసేస్తుంది మన డివైస్లో. అదేవిధంగా ఏదైనా అప్డేట్ ఉంటే ఆ అప్డేట్ కూడా మనకి కంప్లీట్ చేసేస్తుంది అనమాట. ఈ 3 సాఫ్ట్వేర్లో ఏదైనా అప్డేట్ ఉంటే కనుక ఆటోమేటిక్గా ఈ ninite వాళ్ళే అప్డేట్ చేసేస్తారు దాన్ని. కాబట్టి మనకి ఇదైనా చాలా సేఫ్, సెక్యూర్ అండ్ ఈజీ ప్రాసెస్ మనం సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి, ఇన్స్టాల్ చేసుకోవడానికి. అందుకే నేను మీకు ఇది రికమెండ్ చేస్తున్నాను. ఓకే, మీరు ఇప్పుడు ఏదైనా సిస్టమ్ ఫార్మాట్ చేశారనుకోండి, అప్పుడు మీకు కొన్ని వెబ్ బ్రౌజర్స్, అలాగే VLC వీడియో ప్లేయర్ ఇలాంటివన్నీ కావాలి. అలాంటి టైంలో మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది, అందుకే చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం చూసేద్దాం అసలు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది. ఓకే, ఇక్కడ నేను ట్యాబ్ ప్రెస్ చేసుకుంటూ వెళ్తున్నాను సైట్లోకి రాగానే. Ninite graphic visited link. ఓకే, ninite గ్రాఫిక్ అంటే ఇక్కడ లోగో అనమాట వీళ్ళది. Ninite.com/accessible link heading level 1. More news link. Ninite Pro link. Press link. ఇక్కడ ట్యాబ్ ప్రెస్ చేసుకుంటూ వస్తున్నాను. చూడండి, List with 13 items. List with 4 items. Chrome checkbox not checked. ఓకే, ఇక్కడ నుంచి మనకి సాఫ్ట్వేర్స్ మొదలయ్యాయి. ఒకసారి అప్ ఏరో ప్రెస్ చేస్తున్నాను. Out of list heading level 4 web browsers. వెబ్ బ్రౌజర్స్ హెడింగ్ అనమాట. ఓకే, నాకు వెబ్ బ్రౌజర్స్ అయితే ఏమి వద్దు, నేను హెచ్ ప్రెస్ చేస్తున్నాను. హెడింగ్ హెచ్. ఓకే, మీకు హెడింగ్స్ స్కిప్ అవ్వాలంటే హెచ్ అనమాట. హెచ్ ప్రెస్ చేసుకుంటూ ఉంటే ఒక హెడింగ్ నుంచి ఇంకో హెడింగ్కి మీకు వెళ్తూ ఉంటుంది అనమాట. Messaging heading level 4. ఓకే, మెసేజింగ్ ఒకసారి ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. List with 6 items. Zoom checkbox not checked. జూమ్, మనకి జూమ్ అనే సాఫ్ట్వేర్ అవసరం ఉంది కాబట్టి నేను ఇది చెక్ పెడుతున్నాను. చూడండి, Checked. ఓకే, ఇక్కడ చెక్ పెట్టాను అండ్ హెచ్ ప్రెస్ చేసుకుంటూ వెళ్తున్నాను. Media heading level. Runtimes heading level. Imaging heading level. Documents heading level. Security heading level. File sharing heading level 4. Online storage heading other heading level 4. Utilities heading level. Compression heading level. Developer tools heading level 4. యా, ఇక్కడ డెవలపర్ టూల్స్ దాకా వచ్చేసాను నేను. ఇక్కడ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి, List with 16 items. Python x64. ఇక్కడ నాకు ఫైల్స్ ఇలా అనేది కావాలి, దాని వరకు నేను ట్యాబ్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. Python 3 check. Python check. FileZilla checkbox not checked. ఓకే, ఇక్కడ నాకు ఫైల్స్ ఇలా అనేది కావాలి, ఇక్కడ చెక్ పెడతాను. Checked. ఓకే, ఇక్కడ నాకు జూమ్ అండ్ ఫైల్స్ ఇలా ఈ 2 కావాలి. నేను ఇక్కడ కేటగిరీ వైజ్గా వీళ్ళు వాటికి
కేటగరైజ్ చేసేసారనమాట. ఇప్పుడు సెక్యూరిటీ అంటే యాంటీవైరస్ ఇవన్నీ ఉంటాయి, యూటిలిటీస్ అంటే కొన్ని ఉంటాయి, అండ్ డెవలపర్ టూల్స్ అంటే మనకి డెవలప్మెంట్కి జావా, పైథాన్ ఇలాంటివన్నీ ఇందులో ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వెబ్ బ్రౌజర్స్ అంటే క్రోమ్, ఫైర్ ఫాక్స్, మొజిల్లా, ఒపేరా ఇలాంటివన్నీ కూడా మీకు వెబ్ బ్రౌజర్స్లో ఉంటాయి. మెసేజింగ్ అంటే స్కైప్, మనకి స్కైప్కి సంబంధించి, జూమ్కి సంబంధించి ఇవన్నీ కూడా మెసేజింగ్లో ఉంటాయి. ఇలా ఏ కేటగిరీకి ఆ కేటగిరీ ఒక హెడింగ్లో పెట్టేశారనమాట. నాకు ఇప్పుడు మెసేజింగ్లో జూమ్ కావాలి, అందుకే నేను హెచ్ ప్రెస్ చేసి మెసేజింగ్ దగ్గరికి వచ్చాను, అక్కడ జూమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. అండ్ మళ్ళీ నాకు ఫైల్స్ ఇలా అనేది డెవలపర్ టూల్స్లో ఉంది, అందుకే నేను హెచ్ ప్రెస్ చేసుకుంటూ వచ్చాను డెవలపర్ టూల్స్ దాకా. అక్కడ ఒకసారి 2-3 టైమ్స్ ట్యాప్ ప్రెస్ చేస్తే నాకు ఇక్కడ ఫైల్స్ ఇలా అనేది వచ్చేసింది. నేను ఇక్కడ చెక్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి, తర్వాత బి ప్రెస్ చేయాలి. Get your Ninite button Alt plus G. గెట్ యువర్ నెనైట్ బటన్ ఆల్ట్ ప్లస్ జీ అని చెప్పింది కదా. ఇక్కడ మీరు బి అంటే బటన్ గుర్తుంచుకోండి. ఇక్కడ మీరు బి ఇచ్చినా దీని దగ్గరకు వచ్చేస్తారు, లేదా ఆల్ట్ పట్టుకుని జీ కొట్టినా మీ బటన్ అనేది క్లిక్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ నేను దీని మీద ఎంటర్ ఇస్తున్నాను చూడండి. ఓకే, ఇక్కడ ఎంటర్ ఇచ్చాను. ఇక్కడ మనకి లోడ్ అవుతుంది. ఇది లోడ్ అయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా సేవ్ అనేది అడుగుతుంది. ఓకే, మనకి ఇక్కడ లోడ్ అవడానికి కొంచెం టైం పడుతుంది, మీ ఇంటర్నెట్ స్పీడ్ బట్టి ఉంటుంది అది. Visited link graphic Ninite. సార్ చూద్దాం, డౌన్ arrow ప్రెస్ చేసి. This installer includes FileZilla Zoom link change apps, list with 7 items heading level 1-1. Download. Your install heading left just run without any heading. Your friends will thank you heading with just heading. Your install heading out of list link change apps, list with 7 items. Retry the download link. ఓకే, ఇక్కడ ఒకవేళ మీకు డౌన్లోడ్ అడగకపోతే రీట్రై ద డౌన్లోడ్ లింక్ అని అడుగుతుంది. ఇక్కడ నాకు సేవ్ ఇంకా అడగలేదు, ఒకసారి మళ్ళీ దీన్ని ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఓకే, ఇక్కడ మళ్ళీ దీన్ని ఎంటర్ ప్రెస్ చేస్తే file name combo box collapsed. Edit Alt plus N selected Ninite FileZilla Zoom installer. చూశారు కదా, నెనైట్ ఫైల్జిలా జూమ్ ఇన్స్టాలర్ అంటే ఇప్పుడు మనం రెండు కలిపి డౌన్లోడ్ చేసేస్తున్నాం సింగిల్ ఫైల్లో, కాబట్టి ఇది ఇలా చెప్తుంది అనమాట. ఇప్పుడు మనకి సేవ్ అడగలేదు కాబట్టి రీట్రై కొట్టాను, కాబట్టి మళ్ళీ ఇక్కడ సేవ్ అడిగింది. ఓకే, ఇక్కడ ఇప్పుడు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ సేవ్ ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ నేను ట్యాప్ ప్రెస్ చేసుకుంటూ సేవ్ ఇచ్చేస్తున్నాను. Save button Alt plus S. ఇక్కడ స్పేస్ ఇచ్చేస్తున్నాను. Space Ninite downloading. ఓకే, ఇక్కడ డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం చూద్దాం. Downloads Google Chrome. Control J ఇచ్చాను డౌన్లోడ్ కోసం. Clickable more action table with heading level 2 today. Link Ninite FileZilla Zoom installer.x. ఓకే, డౌన్ arrow ప్రెస్ చేస్తున్నాను. Link https లింక్ వచ్చింది అండ్ డౌన్ arrow. Link show in folder. షో ఇన్ ఫోల్డర్. డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది, చాలా ఈజీగా మనకి ఇది కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీని మీద ఎంటర్ ఇస్తున్నాను. Softwares window preview level 2 local disk E. ఓకే, ఇక్కడ నాకు సాఫ్ట్వేర్స్ లోకి డౌన్లోడ్ అయ్యింది. ఎందుకంటే ఇంతకు ముందు నేను ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి అప్పుడు సాఫ్ట్వేర్ సెట్ చేసుకుని ఉంచుకున్నా, కాబట్టి ఇక్కడ నాకు సాఫ్ట్వేర్స్ లోకి డౌన్లోడ్ అయ్యింది. ఓకే, ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఇది. Ninite FileZilla Zoom installer 8 of 12. File description Ninite company secure by design Inc. File version 0.1.1.1183. Date created 23/03/2021. 1430 size 415 KB. చూసారు కదా, మనకి 415 KB ఈ సైజులో మనకి 2 సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ అయిపోయి మన సిస్టంలో ఉన్నాయి. మీకు ఎప్పుడైనా సరే ఈ రెండు కావాలనుకోండి, జస్ట్ దీని మీద ఎంటర్ ఇచ్చేస్తే మీకు ఈ 2 సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ అయిపోతాయి. ఓకే, మీకు అప్పుడు నెట్ ఆన్ చేసుకుని ఉంచుకుంటే సరిపోతుంది. దీనివల్ల మీకు ఏంటంటే స్టోరేజ్ కలిసి వస్తుంది అండ్ మీకు సాఫ్ట్వేర్లు డౌన్లోడ్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను దీని మీద ఎంటర్ ఇస్తున్నాను చూడండి. Window dialog. ఇక్కడ దీని మీద ఎంటర్ ఇచ్చాను. ఇప్పుడు ఈ 2 ఇన్స్టాల్ చేస్తాను నేను, అందుకే ఇక్కడ దీని మీద ఎంటర్ ఇచ్చాను. Unknown Windows Defender Smart Screen window. Greater Smart Screen can't be reached right now. Grouping run button. ఇక్కడ రన్ అడుగుతుంది, ఇక్కడ స్పేస్ ఇచ్చేస్తాను. Softwares preparing setup dialog 0%. Progress bar 0%. చూసారు కదా, ప్రిపేరింగ్ సెటప్ అండ్ డైలాగ్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి ఇది లోడ్ అవుతుంది, చూద్దాం ఒకసారి మనం ఇది లోడ్ అయ్యేదాకా. Preparing setup dialog progress bar 0%. ఓకే, టైం అయితే పడుతుంది, అది మీ ఇంటర్నెట్ స్పీడ్ బట్టి అయితే ఉంటుంది, అది మీరు గమనించండి. 100% 0%. ఓకే, ఇక్కడ 100% అనేది లోడ్ అయ్యింది. చూద్దాం. Progress bar 0% focused red only. అంటే మనం 2 సాఫ్ట్వేర్స్ కదా, ఒక సాఫ్ట్వేర్ అనేది 100% అయింది. ఇప్పుడు ఈ కోడ్ లోడ్ అవుతుంది అనమాట.
11%, 21%, 31%, 41%, 51%, 6 secure desktop. చూసారు కదా మనకి ఇది లోడ్ అయ్యింది. లోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకి యూజర్ అకౌంట్ కంట్రోల్ డైలాగ్ అనేది వచ్చింది. ఓకే, ఇక్కడ మీరు Alt Y ఇవ్వండి. Progress bar 100%. Preparing setup dialog. Progress bar 0. Ninite dialog. Show details. Write feedback 0%. Show details link 1 of 1. ఓకే, ఇక్కడ మనకి ఇవి డౌన్లోడ్ ఇన్స్టాల్ అయిపోతున్నాయి. 30. ఇక్కడ చూడండి మనకి 40. ప్రోగ్రెస్ అనేది రన్ అవుతుంది బ్యాక్ లో. 60%, 70%, 80%. ఓకే, మనకి ఇది బాగా లోడ్ అయితే అవుతుంది. ఇప్పుడు నాకు ఒక సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది. Installing FileZilla. Progress bar 0%. చూసారు కదా, ఇన్స్టాలింగ్ FileZilla డౌన్లోడ్ అయిపోయింది. FileZilla ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది. మనకి ఇక్కడ వీటి స్టేటస్ తెలుసుకోవడానికి ట్యాబ్ ప్రెస్ చేయండి. Show details link 1 of. షో డీటెయిల్స్ అని అడుగుతుంది కదా, ఇక్కడ స్పేస్ ఇవ్వండి. 10%. Progress start downloading Zoom list. ఇక్కడ అప్ యారో డౌన్ యారో ప్రెస్ చేస్తే మనకి డౌన్లోడింగ్ జూమ్ డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు 20. FileZilla okay 1 of 2. FileZilla ఓకే అంటే FileZilla డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఓకే అంటుంది. ఇన్స్టాల్ కూడా కంప్లీట్ అయిపోయింది, అందుకు ఓకే అని వచ్చేసింది. 30%. Zoom downloading 2 of 2. ఇక్కడ జూమ్ డౌన్లోడ్ అవుతుంది ఇప్పుడు, అందుకే ఇక్కడ జూమ్ డౌన్లోడింగ్ అని చెప్తుంది. ఓకే, మనం వెయిట్ చేద్దాం. స్పీడ్ గానే డౌన్లోడ్ అయితే అవుతుంది. 50%. 60%. 70%. ఓకే, 70% అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను స్కిప్ చేయట్లేదు ఫ్రెండ్స్ అక్కడ, ఎందుకంటే మనకి 80%. క్లారిటీగా ఉండాలి కాబట్టి. 90%. ఓకే, 90% కంప్లీట్ అయిపోయింది. 100%. ఓకే, 100%. 0%. మనకి ఇదైతే డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాలింగ్ అవుతుంది. FileZilla Zoom installing 2 of 2. ఇక్కడ చూసారు కదా, జూమ్ ఇన్స్టాలింగ్. మీరు ఇలా రావాలంటే ఇక్కడ మీరు ట్యాప్ ప్రెస్ చేస్తే షో కంట్రోల్స్ అని ఉంటుంది, దాని మీద స్పేస్ ఇస్తే మీకు ఇలాగా చూపిస్తుంది అనమాట స్టేటస్ అనేది. ఇది మీకు చాలా యాక్సెసిబుల్ ప్రాసెస్ అండ్ చాలా సెక్యూర్ ప్రాసెస్. మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఒకసారి పొరపాట్లు చేస్తూ ఉంటాం కదా, అలాంటి పొరపాట్లు ఏమీ ఉండకుండా ఉంటుంది అనమాట. File Zoom installing 2 of 2. ఇంకా ఇన్స్టాలింగ్ అనేది అవుతుంది, చూద్దాం. Hide details link 1. Right feed cancel button. Installing Zoom list. Zoom installing 2 of 2. కొంచెం టైం పట్టినా కానీ మీకు చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అనేది. జస్ట్ మీరు డౌన్లోడ్ చేశారు, ఇన్స్టాల్ చేశారు, అంతే. చాలా ఈజీ ప్రాసెస్. Ninite dialog. Hide details. Write feedback. Finishing list. Zoom okay 2 of 2. 100%. ఓకే, ఇక్కడ చూసారు కదా మనకి అదే జూమ్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఇంకా చూడండి, FileZilla okay 1 of 2. FileZilla ఓకే, Zoom okay 2 of 2. జూమ్ ఓకే. ఇలా వచ్చేసినాయి అంటే రెండు కూడా మనకి కంప్లీట్ గా ఇన్స్టాల్ అయిపోయినట్టు. ఒకసారి ట్యాబ్ ప్రెస్ చేయండి. Hide details link 1 of 1. హైడ్ డీటెయిల్స్. Write feedback link 1 of 1. ఫీడ్బ్యాక్. Close button. క్లోజ్ బటన్. ఇక్కడ క్లోజ్ అనేది ఇచ్చేయండి. Softwares window. Items view list. ఓకే, ఇక్కడ మనకి రెండు ఇన్స్టాల్ అయిపోయినాయి. ఈ రెండు ఇన్స్టాల్ అయినా లేదా తెలుసుకోవడానికి మీరు డెస్క్టాప్ మీదకి రండి. విండోస్ డి ఇస్తున్నాను ఇక్కడ చూడండి. Folder view list. Google Chrome 4 of 18. ఓకే, మీకు ఇక్కడ స్టార్టింగ్ లో నాకు 16 ఉండేవని చెప్పేది ఐకాన్స్, మీరు గమనించి ఉంటారు. ఇప్పుడు నాకు 18 ఉన్నాయని చెప్తుంది. ఓకే, అంటే 2 జూమ్ ఆర్ FileZilla రెండు యాడ్ అయినాయి అనమాట. ఒకసారి చూద్దాం. ఎఫ్ ఇస్తున్నాను ఇక్కడ FileZilla కోసం. FS reader F. FileZilla 17 of 18. చూసారు కదా, FileZilla అనేది వచ్చేసింది. అండ్ జూమ్ కోసం Z ఇస్తున్నాను. Z. Zoom 18 of 18. జూమ్ చూసారు కదా, మనకి ఈ రెండు కూడా చాలా ఈజీగానే ఇన్స్టాల్ అయిపోయినాయి. ఇది ఫ్రెండ్స్ మనం ఈ చాలా ఈజీగా ఏ సాఫ్ట్వేర్ అయినా అంటే ఆ వెబ్సైట్లో మనకి లభించే కొన్ని ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్స్ అన్నిటిని ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 డౌన్లోడ్ చేశాను, అంటే 2 డౌన్లోడ్ చేశాను. మీరు ఎన్ని కాలితే అంటే మీకు అవసరమైన అన్ని టిక్ పెట్టుకుని మీరు డౌన్లోడ్ కొడితే మీకు అవన్నీ కూడా డౌన్లోడ్ అయిపోతాయి చాలా ఈజీగానే. అండ్ ఒకేసారి మీరు అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు నెట్ అనేది స్పీడ్గా ఉంది మీ ఏరియాలో అనుకున్నప్పుడు మీకు ఈ సాఫ్ట్వేర్ ఫైల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు అన్నీ ఒక్కోసారి నెక్స్ట్ 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 కొట్టుకుని ఇన్స్టాల్ కొట్టుకుని యాక్సెప్ట్ ఇవన్నీ కొట్టుకునే కన్నా మీరు ఒక ఫైల్ జస్ట్ ఇది డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు పని అనేది సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. వీడియో ఇప్పటికే చాలా లెంతీ అయ్యింది
అండ్ మరొక వీడియోలో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.